నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు రక్షణ రంగంలో విశిష్ట పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరమరణం పొందిన సైనికుల సేవలకు గాను శౌర్య చక్ర కీర్తి చక్ర ప్రదానం 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ జేపీ నడ్డాలతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి ఉత్తరప్రదేశ్ హద్రాస్ దుర్ఘటనలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించి వీరమరణం పొందిన సైనికులకు శౌర్య చక్ర కీర్తి చక్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో దేశ రక్షణలో అత్యంత సాహసం ప్రదర్శించి బలిదానం చేసిన వీర సైనిక కుటుంబ సభ్యులకు ఈ విశిష్ట సేవా పురస్కారాలను అందించారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీర సైనిక కుటుంబ సభ్యులు పలువురు అతిథులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది ఈ నెల 8 నుంచి 10 తేదీల్లో ఆయన రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేయనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ రష్యా అధ్యక్షుని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని వివరించారు ద్వైపాక్షిక సంబంధాలతో సహా పలు అంశాలపై చర్చలు జరుపుతారన్నారు అనంతరం మోదీ ఆస్ట్రియాను సందర్శించి ఆ దేశ అధ్యక్షులు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ ఛాన్సలర్ క్లర్ నెహ్మర్లతో చర్చలు జరపనున్నారు The two leaders to review the whole range of bilateral issues including defense, trade linkages, investment ties, energy cooperation, S&T, education, culture, and people-to-people exchanges. They would also share perspectives on regional and global developments of mutual interest. They would also assess the status of bilateral engagements in groupings such as BRICS, Shanghai Cooperation Organization, G20, East Asia Summit, and the UN. The issue of early discharge of Indian nationals who have been misled into the service of the Russian army is also expected to figure in the discussions. Other areas of interest could also include cooperation across the range of areas that I just listed out above. India-Russia have a special and privileged partnership since 2020, which has remained resilient in the wake of multiple geopolitical challenges that the world has been facing. Annual summit between the two leaders is the highest mechanism to steer and drive
cooperation between our two countries. Our bilateral exchanges with Russia have also remained fairly frequent over the last year. The two foreign ministers have met several times last year. Most recently, they met day before yesterday on the sidelines of the SCO summit. EM had also visited Moscow and St. Petersburg in December last year. ఈ నెల 26 నుంచి ఫ్రాన్స్లోని ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు పాల్గొనగా మరికొందరు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి 140 కోట్ల భారతీయులు గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. और जीतने के मूड में होंगे और मैं आपका जीत करके वापस आओगे तब स्वागत करने के मूड में हूं. और इसलिए वैसे मेरी कोशिश रहती है कि खेल जगत से जुड़े हमारे देश के जो सितारे हैं उनसे मिलता रहूं, नई चीज़ें जानता रहूं, उनके प्रयासों को समझता रहूं. और सरकार के नाते अगर व्यवस्था में कुछ बदलाव लाना है, कुछ प्रयास बढ़ाने हैं, तो इस दिशा में कुछ काम करता रहूं. और मेरी कोशिश ये रहती है कि सबसे डायरेक्ट इंटरेक्शन करूं ताकि फर्स्ट हैंड इन्फॉर्मेशन मिलती है. हम खेलने के लिए जा रहे हैं, हम अपना बेस्ट परफॉर्मेंस के लिए जा रहे हैं, लेकिन ओलंपिक सीखने का भी बहुत बड़ा मैदान होता है. लेकिन दिल में उसके मन में रहता है मेरा देश, मेरा तिरंगा झंडा. और इसलिए वो कठिनाइयों को, असुविधाओं को बिल्कुल साइड में रखता है, वो अपने मिशन के लिए लग जाता है. और इसलिए साथियों, मुझे पक्का विश्वास है कि इस बार भी खेल के मैदान में आप भारत का नाम रोशन करके आएंगे. जो पहली बार जा रहे हैं, जिनको ओलंपिक में जाने का पहला मौका मिल रहा है, ऐसे कौन कौन है? ऐसे बेटियों की संख्या ज्यादा है. పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పివి సింధుతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సమావేశమై శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ 2016లో రజత పతకాన్ని, 2020లో కాంస్య పతకాన్ని సాధించానని, ఈ ఏడాది ప్యారిస్ లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో అనుభవం ఉన్న క్రీడాకారిణిగా ఇతర క్రీడాకారులకు సూచనలిమ్మని ప్రధాని కోరగా, పతకం గురించి అంచనాల ఒత్తిడిని జయించి ఆటపై దృష్టి పెడితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చని సింధు తెలిపారు. I hope I change the color, sir, and I hope I come back with a medal. Obviously, अभी बहुत experience से जा रही हूँ, but definitely it's not going to be easy, but I will try my best and hoping for another medal, sir. Yeah. ये जो नए खिलाड़ी आ रहे हैं उनके लिए क्या कहोगी? बस फर्स्टली मैं बस ये कहती हूँ कि आई विश देम ऑल द वेरी बेस्ट. बहुत लोग ये सोचते कि ओलंपिक्स है, कैसा खेलना, और प्रेशर भी बहुत रहता है. और कुछ लोगों को ये रहता है कि वो एक्साइटमेंट रहता है कि यू नो इट्स आवर फर्स्ट ओलंपिक्स एंड वी वांट टू गो टू द ओलंपिक्स. बट आई जस्ट वांट टू से दैट यू नो इट इज लाइक एनी अदर टूर्नामेंट. इट्स जस्ट दैट हम फोकस करना है और वी हैव टू हैव दैट बिलीफ इन आवरसेल्फ दैट वी कैन डू इट. एंड डेफिनेटली सब लोग हार्ड वर्क कर रहे हैं, तो आई विश देम दैट दे गिव देयर 100%, नॉट थिंक दैट it is some different tournament and it is going to be hard, but I just want to tell them that it is like any other tournament and I want them to give their 100%. चलिए, प्रेशर तो सब लोग. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై చర్చించారు. ఈ రోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు
రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మకు ఓ మొక్క పేరుతో జాతీయ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, ఈ నేపథ్యంలో మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. ఎన్నికలు అయిపోయాయి, అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా దేశంలో రాష్ట్రంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి అందించడం జరిగింది. ఆ తదుపరి వెంటనే ఈ విశ్లేషణ అంటే ఏదైతే రాజకీయాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బూత్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద దృష్టి పెడుతూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి, అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో గనక చూసినట్లయితే ఒక్క రోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి విశేష స్పందన లభిస్తోంది. తొలుత మంగళగిరి ప్రజల కోసమని మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు కూడా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల నుండి వినతులు తీసుకోవడంతో పాటు సంబంధిత పత్రాలను ఆయా శాఖల అధికారులకు పంపి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సఫాయి కర్మచారీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా కోరారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఏతా మీమ్ అన్సారీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒంగోలు సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పిపి వావా మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు పని ప్రదేశాలలో సురక్షిత వాతావరణం కల్పించాలన్నారు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయడంతో పాటు రక్షణ పరికరాలు అందించాలని కోరారు. Again, he repeats the very same thing in the municipality or corporation or panchayat. 5 years rigorous imprisonment, 5 lakh rupee fine should be given. So the court ne bol diya, you avoid all this, you terminate all the services of the manuals kavaja by giving 40,000 rupees one time settlement compensation. Yes, sir. Order मामले speech में बोल दिया that the rehabilitation of these manual scavenger or the boy or the dependent of the manual scavenger. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 8వ తేదీన జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొంటారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ముఖ్య అతిథిగా, వారితో పాటు రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ బీజేపీ కార్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్, మొన్న ఎన్నికల సమయంలో పరిశీలకులుగా మన రాష్ట్రంలో వారు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు. ఈ కూటమి ఎక్కడా పొరపక్షాలు లేకుండా కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రధానమంత్రి 3 సమావేశాలు కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం, తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం, వారు చెప్పిన అంశాలను దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాలలో పురోగతిని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణత అభియాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాలో గుర్తించిన 6 సూచీలలో సంతృప్తిని సాధించడానికి సంపూర్ణత అభియాన్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని సీఈఓ వివరించారు. దేశవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందని 112 జిల్లాలను త్వరగా మెరుగుపరిచేందుకు 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న విషయాల ఆధారంగా 500 బ్లాక్లను కవర్ చేసే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్ 2023 జనవరిలో ప్రారంభించారు. పౌరుల జీవన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలవుతుందని నీతి ఆయోగ్ సీఈఓ స్పష్టం చేశారు. ప్రజల జీవన పరిమాణాలను పెంపొందించి వారికి ఆర్థిక, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేరలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంస్థ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమ మొదటి దశలో భాగంగా గర్భిణీ స్త్రీల యాంటీనెటల్ రిజిస్ట్రేషన్, మధుమేహ పరీక్షలు, హైపర్ టెన్షన్ కి సంబంధించిన పరీక్షలు, ఐసీడీఎస్ కార్యక్రమం కింద పోషకాహారాన్ని తీసుకుంటున్న గర్భిణీ మహిళలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సెలెక్ట్ చేశారు. ఇందులో అందరూ మన కర్నూలు జిల్లాలో 3 మండలాలు సెలెక్ట్ చేశారు. అవి ఏంటంటే మద్దిగర, చిప్పగిరి, పోలగొండ, ఈ 3 మండలాలు సెలెక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయము, మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్వావలంబన మీద ఒక 39 ఇండికేటర్లని సెలెక్ట్ చేశారు. ఈ 39 అంశాల్లో కూడా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలకి సహాయం చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లోనే ఏంటంటే ఇప్పుడు సంపూర్ణత అభియాన్ అని జూలై 4ని నిన్న స్టార్ట్ చేశారన్నమాట. మన జిల్లాలో ఏంటంటే నిన్న కోలగొండలో ప్రారంభించాం, ఈరోజు మధ్యకర, రేపు చెప్పగిరిలోని ఈ ప్రోగ్రాం చేస్తాం. ఈ సంపూర్ణత అభియాన్ ఉద్దేశం ఏంటంటే ఒక 6 అంశాల్లోనే ప్రజలకి పూర్తిగా సహాయం చేయడానికి 100% సాచురేషన్. దేశ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు
నూతన నేర న్యాయ చట్టాలు దోహదపడతాయని విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నూతన నేర చట్టాలపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నూతన నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయన్నారు. బాధితులకు 90 రోజుల్లో సత్వర న్యాయం అందేలా ఈ చట్టాలు దోహదపడతాయన్నారు. ఇక రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ అదనపు డైరెక్టర్ బి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ నూతన చట్టాలు నేర న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, ఆకాశవాణి దూరదర్శన్ కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు, ఆకాశవాణి విజయవాడ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపటి, పిఐబి మీడియా కమ్యూనికేషన్స్ అధికారి హెన్రీ రాజ్, జిల్లా పీటీసీలు పాల్గొన్నారు. క్రైమ్స్కి పనిష్మెంట్స్ పెరిగింది, కొన్ని కమ్యూనిటీ సర్వీస్ లాగా న్యూ కాన్సెప్ట్స్ కూడా వచ్చింది. కమ్యూనిటీ సర్వీస్ అంటే దెన్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ద రిఫార్మేషన్ ఆఫ్ క్రిమినల్. సో ఇవన్నీ ఇంకా పోలీస్ గురించి చెప్తే పోలీస్లో ఆడియో రికార్డింగ్ హ్యాస్ బికమ్ కంపల్సరీ ఇన్ గ్రేవ్ అఫెన్సెస్. ఇంట్లో డిజిటల్ ఎవిడెన్స్ ఎలా పెట్టాలి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అన్నీ న్యూ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ బీన్ పుట్. సిమిలర్లీ డిజిటల్ ఎవిడెన్సెస్కి వాట్ ఈస్ ద యూటిలిటీ, సర్వర్స్తో ఎట్లా తీసుకోవాలి డేటా, క్లౌడ్ సిస్టమ్, ఆల్ న్యూ కన్సెప్ట్స్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ట్రయల్. కొత్త చట్టాలు అనేది ప్రజల న్యాయం కోసం, విక్టిమ్స్ రైట్స్ కోసం, మరి అందరికీ న్యాయం జరగాలనేది. ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఓన్లీ ఈ రిపోర్టర్సు, ఈ రేడియో వాళ్ళు కానివ్వండి, దూరదర్శన్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఈ రిపోర్టర్స్ అందరూ ఈ యాక్ట్ అవగాహన, ఈ కొత్త 3 చట్టాలను అవగాహన చేసుకొని ప్రజలకు కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ప్రజలకు వాళ్ళకున్న ఈ క్రిమినల్ చట్టాల్లో విక్టిమ్స్కున్న వాళ్ళ హక్కులను తెలుసుకొని విక్టిమ్ కాంపన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఉచిత ఎఫ్ఐఆర్ కానివ్వండి, లేకపోతే ఏమి హక్కులు ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడాన్ని స్వాగతిస్తున్నామని హైకోర్టు అదనపు న్యాయవాది బి నరసింహశర్మ తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన నూతన చట్టాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే అకృత్యాలపై విధించే శిక్షలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసిందన్నారు. కొన్ని నేరాలకు సంబంధించి స్త్రీ పురుషులు అనే వివక్ష లేకుండా సమానంగా శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని, ఈ నేపథ్యంలో దేశంలో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అభిప్రాయాల సేకరణతోటి ఈ యొక్క కొత్త చట్టాలు రూపుదిద్దడం జరిగింది. ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే పనిష్మెంట్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. అది సమాజంలో మార్పు తీసుకురావడం కొరకు ఉద్దేశించినటువంటి నూతన ప్రయత్నం. అలాగే మహిళల మీద, చిన్నపిల్లల మీద, 18 years లోపల ఉన్న వాళ్ళ మీద రోజు రోజు పెరుగుతున్నటువంటి వివిధ రకాలైన నేరాలకు ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం జరిగింది. చాలా కఠినమైన శిక్షలు, కఠినమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇలా వివిధమైనటువంటి విదేశాలలో ఉండి మన దేశంలో నేరాలు చేయడానికి సహకరిస్తున్న వాళ్ళని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలో పట్టణాల అభివృద్ధికి దృష్టి సారిస్తూ ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతని ఇస్తామన్నారు. ఇది కాకుండా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను స్వంతంగా గత ఒక 4 సంవత్సరం నుంచి ఎంయూడి అంటే పట్టణాభివృద్ధి శాఖలో పనిచేశాం కాబట్టి యాక్చువల్గా సిటీ డెవలప్మెంట్ దీంట్లో శ్రీకాకుళం కానీ. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే పింఛన్లను 4,000 రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటి వద్దకే అందించామని,
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చామన్నారు. మైనింగ్ శాఖలో అన్ని రకాల సెస్లను రద్దు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సమీక్షిస్తామని తెలిపారు. దేశం ప్రభుత్వం అది కూడా ఎన్నికల్లో చెప్పిన హామీ ఏప్రిల్ నుంచే నేను అమలు చేస్తానన్న వాగ్దానాన్ని 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎక్కడ లేని ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. మీరు ఈరోజు ఇసుక మాఫియా చేసినారు. అక్రమ ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాలకు కూడా మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు మాఫియా మాదిరి స్మగ్లింగ్ చేస్తే 8వ తారీఖు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ దాని ప్రకారం 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మినరల్ సెస్సు, మైన్స్లో ఉన్న రాయల్టీలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ హాథ్రాస్లోని పుల్రాయిలో ఈ నెల 2వ తేదీన జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా, పలువురు నేతలు ఉన్నారు. కాగా ఈ దుర్ఘటనపై విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 6 నిందితులను అరెస్టు చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. प्रिज्म से नहीं कहना चाहता हूँ, मगर नया फ्लैट जब देखिए ना प्रशासन की कमी तो है जी और गलतियां तो। ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆఖరిలో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా నిఫ్టీ 21 పాయింట్ల లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో 1-2 చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాలలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.